ఆదికాండము 3వ అధ్యాయం. ఆదికాండము 3వ అధ్యాయము 11వ వచనంలో నుంచి ఒక భాగాన్ని, 17వ వచనంలో నుంచి ఒక భాగాన్ని నేను చదువుతాను. దయచేసి మీరు గమనించండి. ప్రైజ్ ది లార్డ్. 11వ వచనంలో మనకు అవసరమైనటువంటి భాగం ఏంటంటే, అందుకు ఆయన, నీవు దిగంబరువని నీకు తెలిపినవాడు ఎవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా? ఇప్పుడు మనకు అవసరమైన భాగము, నీవు తినకూడదు అని నేను నీకు ఆజ్ఞాపించాను. ఇందులో దీన్ని ఎలా చూసుకుందాం. 17వ వచనంలోకి వచ్చినప్పుడు, నీవు నీ భార్య మాట విని. ప్రార్థన చేసుకో. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రాణప్రియుడు అయిన దేవా, ఆకాశ మహాకాశములు పట్టజాలని మా గొప్ప తండ్రి, నీ నోటి మాట చేత సమస్తమును కలుగజేసి నీ ఆలోచన ప్రకారం మా జీవితాలను నేలమట్టితో నిర్మించి నాసికారంధ్రాల్లో జీవవాయువును ఊది జీవాత్మగా మమ్మల్ని మీరు సిద్ధపరిచి మానవ జాతిని వృద్ధిపరిచి ఈ తరములు, ఈ దినాలలో, ఈ కాలానికి ప్రభా మేము కూడా సృష్టికర్తవు నిర్మాణకుడు అయిన మిమ్మల్ని తెలుసుకునే ధన్యతనిచ్చి ప్రభా మీ కట్టడలను, ఆజ్ఞలను, విధులను మీ భూమి మీద బ్రతకడానికి మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన మీ కృపనంతటిని బట్టి స్తుతిస్తూ ఈ సమయంలో నీ ప్రజల మధ్యలోనికి అల్పుడైనటువంటి నాకు కూడా అవకాశం ఇచ్చి ఈరోజు ఇలా నీ వాక్యమును ధ్యానం చేసుకోవడానికి నా జీవితాన్ని మీరు దీవించినందులకు, నీ బిడ్డల మధ్యలోని తీసుకొచ్చినందుకై కృతజ్ఞతలు తండ్రి. నన్ను, మమ్మల్ని దర్శించి ప్రభా మీ యొక్క ప్రణాళిక, మీ అనాదికాల సంకల్పం మాకు విశదపరచండి. మా హృదయాలను సిద్ధపరచండి. బలహీనమైన మా ఆత్మలను ఉజ్జీవపరచండి ప్రభా. ఆధ్యాత్మికమైనటువంటి శక్తి, ఒక నిబంధన, నియమం మేము కలిగి ఉండడానికి కృపను అనుగ్రహించండి. నీ పాద సన్నిధికి మరొకసారి మమ్మల్ని అందరినీ తీసుకొచ్చి పడవేసుకుంటూ రావలసిన వారిని కూడా ఎత్తిపడుతూ యేసుక్రీస్తు నామాన వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈ కర్టన్ తన్మయ్, ఈ కర్టన్ సప్పుడు అలాగే ఇది కూడా సరే. ఇప్పుడు మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో నుంచి మనము కొంచెం, నాకు దేవుడిచ్చినటువంటి తలంపు మీతో పంచుకుంటున్నాను. దీన్ని మనం అందరం కలిసి ధ్యానం చేసుకుంటూ దేవుని యొక్క మనస్సును ఒకసారి మనం ఎరగదాం. ఆదికాండము అని అంటే, ఆది అనేది ప్రారంభానికి ప్రభు యొక్క ఆలోచన, ఉద్దేశం, ప్రారంభింపబడినటువంటి అనుభవాలు ఈ ఆదికాండంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ దేవుడు సమస్తాన్ని 6 దినాల్లో కలుగు చేశాడు. ఏమండి అంటే 5 రోజులు సృష్టిని అంతటినీ కలుగు చేసి 6వ దినము ఆదామును కలుగు చేసి ఆయన ఆ తోటలో ఆదామును వదిలి ఆయన ఇచ్చినటువంటిది ఆజ్ఞలన్నీ కూడా మనకు తెలుసు. 7వ దినాన ఆయన విశ్రమించినాడని
మనకు బైబిల్లో కనబడతా ఉంది. ఇవి ప్రారంభంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు. సృష్టిని అంతటినీ 5 రోజుల్లో 6 రోజుల్లో కలుగు చేశాడు. అన్నిటికంటే చివరగా కలుగు చేసింది ఆదాముని, అంటే మనుష్యుని కలుగు చేశాడు. ముందుగా ఒక్కొక్క దాన్ని కలుగు చేసుకుంటూ వచ్చాడు. అన్నింటినీ నోటి మాట చేత చేశాడు. మనుష్యుని మాత్రమే తన స్వహస్తాలతో చేసుకున్నాడు. మాటతో కలుగునుగాక 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 అన్నప్పుడు ఆ మాట శక్తితో కలిగింది, లేనిది వచ్చేసింది. ఏమండి? తర్వాత ఆయన ఆలోచనలో మానవుడున్నాడు కనుక మానవునికి అవసరమైన అన్నింటినీ కూడా ఆయన ముందుగా సిద్ధపరిచి తర్వాతనే ఆదామును కలుగు చేసి ఆయన ఒక మాట అన్నాడు. ఏమండి? చూసిన తర్వాత కొంతకాలానికి ఆదాము ఒంటరిగా ఉండడము దేవుడు ఎరిగి, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదనుకొని ఆయనకు సాటి అయిన సహాయం ఉండాలని ఆయన జంతువులన్నిటినీ పిలిచి పేర్లు పెట్టించినప్పుడు అన్నిటికీ ఆదాం పేరు పెట్టాడు. ఆయనను అతనికి సాటి అయిన సహాయం అంటే ఫెలోషిప్ యొక్క బలము, సహవాసం యొక్క అనుభవము ఆదాము లేకపోవడం వల్ల ఆయన ఒంటరిగా సంచరిస్తూ ఉండడాన్ని దేవుడు చూసి, అప్పుడు దేవుడు మనము అతనికి సాటి అయిన సహాయాన్ని కలుగు చేద్దాము అని అనుకోని దేవుడు అవ్వను కూడా ఆయనకు గాఢ నిద్ర కలుగు చేసి పక్కటి ఎముకను తీసుకొని అందులో స్త్రీని నిర్మించి ఎముకను మాంసాన్ని, అప్పుడు ఆమెను ఆయన దగ్గర తీసుకొచ్చినప్పుడు ఇది నా శరీరం, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసములో మాంసం, ఇది నరుల్లోని తీయబడింది కనుక ఇది నారి అనబడును అని చెప్పి ఆయన ఆమెను స్వీకరించినప్పుడు ఎంతో సంతోషంగా ఆమెను స్వీకరించి చాలా హ్యాపీగా ఉన్నాడు. అయితే ఆ కుటుంబ జీవితాన్ని చూసినటువంటి సాతానుడు, ఆ కుటుంబ వ్యవస్థను చూసినటువంటి సాతానుడు దేవుని మీద తనకున్నటువంటి శత్రుత్వాన్ని అంతటిని కూడా ఆయన పోలికలో సృష్టించుకున్నటువంటి మానవుని జీవితం మీద దాడి చేయడానికి ప్లాన్ చేసి అందులో అవ్వతో మాట్లాడడము, మొట్టమొదట క్వశ్చన్ రైజ్ చేయడం, ఒక ప్రశ్నతో తన మాటని ప్రారంభించడము మనకు అర్థమవుతుంది. చూడండి, అనుమానము పుట్టిన దగ్గర పతనము అనేటటువంటిది స్టార్ట్ అయిపోతుంది అనేది ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది. అర్థమైందా? అంటే ఇది నిజమా అని ఒక డౌట్ క్రియేట్ చేసి దాన్ని ఆలోచింపజేశాడు సాతానుడు. ఎప్పుడైతే అలాంటి అనుభవంలోనికి వచ్చినాడో వెంటనే బలహీనరాలు అయిపోయింది అవ్వ. తర్వాత పండు తీసుకోవడము, తినడము, తన భర్తకి ఇవ్వడము, ఇద్దరు కూడా దిగంబరులు అయిపోవడము, తర్వాత వాళ్ళు దేవుని దగ్గర రావడానికైనటువంటి ఆ శక్తిని కోల్పోవడము, ప్రభావాన్ని కోల్పోవడము, భయం రావడము, మానవుడు దేవుని దగ్గర రావడానికి భయపడిపోవడం. చూడండి, ఒక వ్యక్తి దేవుని మందిరాల్లో ఉండి ఒక తాగుబోతనమో ఏదైనా ఒకటి నేర్చేసుకున్నాడు అనుకోండి, మరలా విశ్వాసులు కనబడలేరు, మందిరంలోకి రాలేరు, ఏదో ఒక దాపరికంగా బ్రతుకుతూ ఉంటారు. ఎందుకంటే ఆ పిరికితనం వాళ్ళని ఏలుతుంది, భయం వాళ్ళని ఏలుతుంది, ఒంటరితనం వాళ్ళని ఏలుతుంది. వాళ్ళు సంతోషంగా ఉండలేరు, హృదయంలో నెమ్మదిగా ఉండలేరు. ఏదో తెలియనటువంటి ఒక ఆందోళన వారిని, అంటే నవ్వుతా పడతా మాట్లాడుతుండొచ్చు కానీ లోపల ఒంటరితనం అనేది మనిషిని బాగా, ఎందుకంటే దేవునితో సంబంధం పోయింది కనుక ఆ మనుషుల్లో ఆధ్యాత్మికమైన బలం అనేది ఉండదు, శక్తిహీనులైపోతారు, దేవుడిచ్చే ధైర్యాన్ని కోల్పోతారు. అందుకని దేవుడు మాట్లాడినప్పుడు వాళ్ళు ఎదురుగ్గా రాలేకపోయారు. ఇప్పుడు దేవుడు జోక్యం చేసుకున్న మాట మనకు అవసరం. దేవుడు ఏం జోక్యం చేసుకున్నాడు? 11వ వచనంలో, నీవు దేవుడు మాట్లాడినప్పుడు నేను నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటున్న కనుక భయపడి, భయము అనే మాట ప్రారంభమైంది. భయము అనే మాట అక్కడ ప్రారంభమైంది. అర్థమైందా? భయము స్టార్ట్ అయింది. అందుకే అంటాడు కీర్తన 4:4 అనుకుంటా, చదవండి. భయము నుండి అంటే ఒకటి, పాపము భయాన్ని తీసుకొస్తుంది కనుక భయముతో ఉండి, దేవుని భయముతో ఉండి పాపాన్ని చెయ్యొద్దు. ఎందుకంటే పాపం అనేది పాపము వెంటనే కాచుకొని ఉండేది భయం.
అర్థమైందా? పాపము వెంటనే ప్రవేశించేది భయం. పాపాన్ని ప్రేరేపిస్తుంది. పాపము జరిగిపోయిన తర్వాత వెంటనే భయము జ్వరపడుతుంది. అక్కడి నుంచి వ్యక్తి లోకంలో ఎందరిలో ఉన్నా, ఎంతమందిలో ఉన్నా, ఏమి తింటున్నా, ఏం చేస్తున్నా భయానికి పిరికితనం అనేది ఆవరించేస్తుంది. అందుకే ఇక్కడ భయపడి అనే మాట ఆదాము నోట, మానవుని నోట వచ్చింది. భయపడి అనే మాట. అయితే నీతిమంతుడు సింహం వలె అంటే నీతి ధైర్యాన్ని పుట్టిస్తుంది. హల్లెలూయా. నీతిగా ఉండేవాళ్ళు ఎన్ని శ్రమల్లో ఉన్న ధైర్యంగా ఉంటారు. అందుకే నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అని యోబుతో తన స్నేహితుడు మాట్లాడిన మాటని మనం యోబు గ్రంథంలో చూస్తాం. అందుకని జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఈ మాట అన్నాడు, భయపడి దాక్కున్నానయ్యా. చూడండి, భయము ఆడ స్టార్ట్ అయింది, దాక్కోవడము అక్కడే స్టార్ట్ అయింది. చూడండి, ఒక్క సిన్ అనేది మనిషిని భయములోకి తీసుకెళ్ళిపోయింది, దాపరికంలో, అంటే యథార్థత పోయింది, ట్రాన్స్పరెన్సీ అనేటటువంటిది వ్యక్తి జీవితంలో పోయింది, ధైర్యము పోయింది. భయపడిపోయినానయ్యా, దాక్కున్నానయ్యా, ఎదురుగా రాలేకపోతున్నానయ్యా, నీతో మాట్లాడలేకపోతున్నానయ్యా, నీ సన్నిధిలో మోకరించలేకపోతున్నానయ్యా, నీతో ప్రార్థించలేకపోతున్నానయ్యా, నీ వాక్యాన్ని ధ్యానించలేకపోతున్నానయ్యా, నీ గురించి పాడలేకపోతున్నాను, ఏదో నన్ను ఏలుతూ ఉందయ్యా కదా. అందుకే ఇక్కడ దాక్కున్నాను అన్నాడు. అప్పుడు అంటాడు ఆయన, నీవు దిగంబరవని నీకు అసలు అసాధ్యమే, నీవు దిగంబరువని నువ్వు అనుకోవడానికి అలాగని నీకు ఎవరు చెప్పారు దిగంబరువని అని వెంటనే ప్రభు ఒక మాట అన్నాడు. ఏమని? నీవు దిగంబరివే అవడానికి కారణాలు ఏంటి అసలు అని, నీవు తినకూడదు అని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివా? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బాగా వినండి, బాగా మనసు పెట్టి వినండి. దేవుని మాట ఏ రోజైతే ఏ కోణములో నుంచైనా మనల్ని దాటి వెళ్ళిపోద్దో ఆ రోజు నుంచి మన భక్తిలో అభివృద్ధి కోల్పోతాం. బాగా ఈ మాటను లోతుగా వినండి. అది ఏ కోణమైనా కావచ్చు, అది ఏ పరిస్థితి అయినా కావచ్చు, ఏ విషయంలోనైనా కావచ్చు. ఎందుకంటే నోటి మాట చేత సమస్తమును ప్రభు అట్లా శూన్యములో నిలబెట్టాడు. పేతురు పత్రికలో దైవజనుడు పేతురు మాట్లాడిన మాట ఏంటంటే, నోటి మాట చేత ఆ భూమిని శూన్యములో వేలాడదీసినాడంట ఆయన కదా. ఇప్పుడు అని అంటాడు, వెంటనే దేవుడు అన్న చూడండి, ఆ దేవుడు ప్రశ్నించిన ప్రశ్న చూడండి. వింటున్నారా? వినలేదా? మనసు పెట్టి వింటున్నారా? వినలేదా? నువ్వు ఇలా అవ్వడానికి, నువ్వు భయపడడానికి, నువ్వు దాక్కోవడానికి, నువ్వు దిగంబరిగా అవడానికి ఒకటి కారణం, మాట. నేను నీకు ఏది ఆజ్ఞాపించినానో దాన్ని నీవు చేయకపోవడం మూలంగానే ఇవన్నీ నిన్ను వెంటాడినాయి. హల్లెలూయా. ఒకే ఒక్క మాట దేవుడు చూడండి సూటిగా చెప్పాడు. ఎవరితో? ఆదాముతో చెప్పాడు. ఏమని? నేను తినకూడదని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను, ఫలము ముఖ్యం కాదు, దేవుని మాట ముఖ్యం. ఫలము ముఖ్యము, వృక్షము ముఖ్యం కాదు, ఫలము ముఖ్యము కాదు, ప్రభు గీసిన గీత ముఖ్యం. దేవుడు చెప్పిన మాట. అందుకే విశ్వాస జీవితంలో
ఇంకొక మాట ఏంటంటే, మానవుడు దేన్నైతే కోల్పోయినాడో దాన్నే ఆ వాక్యమై ఉన్న దేవుడు నూతన నిబంధన సంఘములో ఆయన కార్యరూపముగా చూడాలని కోరుకున్నాడు దేవుడు. మొట్టమొదట మానవ జాతి దేనివల్ల వారి మీదకి భయాన్ని, వారి మీదకి ఆపదను, వారి మీదకు నాశనాన్ని, వారి మీదకి మరణాన్ని, వారి మీదకి శాపాన్ని, వారి మీదకు దేవునితో ఎడబాటును, ఇవన్నీ మానవుడు తెచ్చుకున్నాడో ఆ ఒక్క దానిని క్రొత్త నిబంధన సంఘానికి ఇచ్చి తిరిగి మళ్ళీ అన్నిటినీ సమకూర్చి పెట్టాలనుకున్నాడు దేవుడు. ఆ రోజు చెప్పింది మాటే. అందుకే ఆది యోహాను 1:1 చెప్పిన మాట, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. 12లోకి వచ్చినప్పుడు ఆ వాక్యమే శరీరధారి అయి హల్లెలూయా, ఆ వాక్యమే ఆదిలో ఉన్న వాక్యమే, దేవుని యొద్ద ఉన్న వాక్యమే, దేవుడై ఉన్న వాక్యమే ఈరోజు సంఘములో, ఈరోజు కుటుంబంలో, ఈరోజు వ్యక్తిగత జీవితంలో లేకపోతే, పాటించకపోతే, ప్రామాణికంగా తీసుకోకపోతే అప్పుడు దేవునితో మనం ఎలా నడుస్తున్నాము, దేవునికి చెందిన వారము అని ఎలా అనుకోవాలి? దేవుడు పిలిచిందే అందుకు అండి, సంఘాన్నిగా ఏర్పాటు చేసిందే అందుకు, సంఘముగా ప్రభు సమకూర్చుకునిందే అందుకు. ఏదేదైతే కోల్పోయినాడో మానవుడు దాన్ని అంతటినీ తిరిగి మళ్ళా ఆ వాక్యమై ఉన్న దేవుడు శరీరాన్ని ధరించుకొని ఆ శరీరమే మన కొరకు అనేక రకాలైనటువంటి పరిస్థితులను ఎదుర్కొని ఈరోజు మనం వాక్యాన్ని ధరించుకున్న బిడలంగా, అంటే ఆదాము దేన్నైతే కలిగి సాతాను చేతిలో ఓడిపోయినాడో అదే మానవులుగా ఉన్న మనము సాతానును వాక్యముతో ఓడించాలని దేవుడు కోరుకున్నాడు. మీకు అర్థమైందా? అర్థమవుతుందా లేదా? అర్థమవుతుందా? అంటే చర్చికి రావడం ముఖ్యమా, ప్రార్థన చేయడం ముఖ్యమా, బలులు అర్పించడం ముఖ్యమా, ఇంకేదేదో చేయడం ముఖ్యమా, వాక్యాన్ని మొట్టమొదట అనుసరించడం ముఖ్యమా? ఎందుకు లేకపోతే ఆదాము కూడా ఏమండి బ్రతికే ఉన్నాడు. అర్థమైందా? దేవుడు చూడండి సూటిగా మాట్లాడాడు. నేను నీకు చెప్పాను కదా, నేను నీకు బోధించినాను కదా, నేను నీకు ఆజ్ఞ ఇచ్చినాను కదా. అది లేకుండా నువ్వెన్ని చేసుకుంటూ వచ్చినా ఇవేవి కూడా భయాన్ని తీసేవు, ఇవేవి నిన్ను మహిమలోకి తీసుకురావు, ఇవేవి నిన్ను ధైర్యాన్ని పుట్టించవు, ఇవేవి నీలో ఆశీర్వాదాన్ని తీసుకురావు, ఇవేవి కూడా నీలో ఉన్న శాపాన్ని తీసివేయలేవు, దేవునితో సంబంధాన్ని కుదర్చలేవు. అందుకు మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ దైవజనుడైనటువంటి సమూయేలు సౌలుతో మాట్లాడిన మాట వినుట. ప్రవక్త దేవుని యొక్క ఆలోచనలను మానవులకు అందిస్తున్న దైవజనుడు, దీర్ఘదర్శి, ప్రవక్త, దేవుని చేత ఎన్నుకోబడిన వాడు, బాల్యము నుంచే నిబంధనతో బ్రతికినవాడు, బాల్య దినాల్లోనే ప్రభు యొక్క మందిరములో ఎదిగినవాడు, దేవుని దయందు మనుషుల దయందు వర్ధిల్లుతూ 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా, ప్రవక్తగా, దీర్ఘదర్శిగా ఉండి వారి యొక్క యోగక్షేమాలన్నిటికీ కారకుడై ఆయన బ్రతుకు దినాలన్నింటిలో ఎవరు కూడా వాళ్ళ మీదకి రానియకుండా చేయగలిగిన అంత దైవుని యొక్క ఆత్మ అనుభవంలో కలిగిన దైవజనుడు అంటున్నాడు, మాట వినుట. అంటే ఒక వ్యక్తి యొక్క జీవితము మొలిచి ఎదిగి
పైరై ఫలించడానికి మొట్టమొదట అడుగే వాక్యముతో వేయడం నేర్చుకోవాలి. అడుగు వాక్యముతో వేయాలి. హల్లెలూయా. బిడలినాలి, యవ్వన బిడలినాలి. వాక్యము లేని అడుగు, వాక్యము లేని విత్తనం. ఇంకో మాట చెప్తాను. ఆ సంవత్సరము ఇస్సాకు విత్తనం వేసి 100 అంతలు ఫలించు. ఎందుకు అని అంటే ఆయన ఉండమన్న చోట అంతే, ఇంకేమీ లేదు. ఈరోజు ఎందుకు ఈ పరిస్థితులన్నీ అని మనం ఆలోచిస్తే దేవుడు అంటున్నాడు, నేను నీకు ఆజ్ఞాపించిన దాన్ని చేయకుండా నీ ఇష్టాన్ని చేసుకున్నావా, అదే నీ కష్టాలన్నిటికీ మూలం. అంతే. అది నీకైనా నాకైనా ఎవరికైనా వాక్యమే. బోధించే నాకు, వింటున్న మీకు, మనందరికీ వాక్యము. ఎందుకు ఇవన్నీ నీకు అని అంటే, అమ్మా మీరు తెలియదు, అమ్మా వచ్చావు పోగొట్టుకుంటున్నావు, వినాలా? ఎందుకంటే మీకు అది దేవుడిచ్చినాడు మందిరానికి రావాలని. వచ్చి వాక్యాన్ని పోగొట్టుకోవడము నాకు ఇష్టం లేదు, దేవునికి ఇష్టం లేదు. దేవునికి స్తోత్రం. అందుకే పెద్దలు మిమ్మల్ని ఏం తక్కువ చేయాలని కాదు, కొంచెం వాక్యం వినండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాగా వినండి పిల్లారా. ప్రభు అన్నాడు ఆ మాట, నీవు దిగంబరివి అవడానికి ఎందుకు కారణం? నువ్వు దరిద్రుడు అవడానికి కారణం ఏంటి? నువ్వు పిరిగివాడు అవడానికి కారణం ఏంటి? నువ్వు దాక్కొని బ్రతకడానికి కారణం ఏంటి? ఎందుకు నీ ఆశీర్వాదాన్ని, నీ అభివృద్ధిని, సన్నిధిని, తోడును ఎందుకు పోగొట్టుకున్నావు అని అంటే, దీనన్నిటి కారణం నేను నీకు ఆజ్ఞాపించిన దాన్ని నువ్వు చేయకపోయావా అనని. ఇప్పుడు 17వ వచనంలో ఏమన్నాడు ఆయన అంటే, భార్య మాట అనేది ఇక్కడ ఉద్దేశం కాదు, నువ్వు మరి ఏ మాట అయినా తీసుకున్నావా అనేది. ఇక్కడ ఆడ భార్య అనే ఉంది కానీ భార్య మాట అనేది కాదు, అక్కడ భార్యని అని కాదు దాని ఉద్దేశము. నీవు నా మాట కాకుండా ఇంక ఏ మాట ప్రకారమైనా బ్రతుకుతున్నావా అనేది ఉపదేశం. నీ సొంత ఆలోచన కావచ్చు, ఇంకేదైనా సంథింగ్ కావచ్చు. దాని మూలంగా ఏమొచ్చింది? తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటివి కనుక నీ నిమిత్తం శాపం అనేటటువంటిది నీ ముందుంది. నీ నిమిత్తం నేల ఏమైంది? శపింపబడిపోయింది. అందుకని ఒక భయము మనకు వస్తే, ఒక దైవిక భయము మనలోకి వస్తే ఈ రోజైనా మనకు మేలు. హల్లెలూయా. మన జీవితాలకు ఇది ఎంతో మేలు, నాకు మీకు మేలు. మనమందరము ఏదో ఒక విషయంలో దేవుని మాటను కాకుండా మన సొంత ఆలోచనలను, పరిస్థితులను కలిగి మనము వెళ్ళిపోతూ ఉంటాం. దానికి పర్యావసానం అనేటటువంటిది మన జీవితాల్లో వస్తూనే ఉంటుంది, రాకుండా పోదు. ఏదో సంథింగ్ అనేది మన జీవితాల్లో అవి మనల్ని హెచ్చరిక చేస్తుంటాయి, మన జీవితాలను తడుతుంటాయి. ఏమండి, అవి మనల్ని అట్లా ఊపుతూ ఉంటాయి. వెంటనే మనం ఎరగాలి, మనం గుర్తించాలి, మనను కనులు తెరవాలి. ప్రభు మాట్లాడాడు ఇక్కడ ఏమని? నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల ప్రయాస నీ జీవితంలో స్టార్ట్ అయింది. ఆ పదం ఉందా? అక్కడ ఉందా? ప్రయాసముతోనే నీ దినాలను గడపాల్సి వస్తుంది. ప్రయాస. సువార్తలోకి వెళ్ళినప్పుడు ప్రయాస పడుతున్నావే, భారం మోస్తున్నావే,
మానవ జాతి అని ప్రభు పిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ఉపవాస కూడికలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే పిల్లారా, ఇంకొక మాట అంటాను, వాక్యంలో నుంచి మనం చూద్దాం. దేవుడు చెప్పినాడు, మనకిష్టం లేదు. దేవుడు చెప్పాడు, అది మనకు కష్టతరం. దేవుడు చెప్పాడు, అది మన వల్ల కాదనుకుంటూ ఉన్నాం. అది మన వల్ల మనకు అసాధ్యంగా అనిపిస్తూ ఉంది. కానీ ఈ మాటను ప్రియంగా తీసుకోండి సంగమా. దేవుడు చెప్పినటువంటి ఏ మాట అయినా నిరర్ధకము కానేరదు అని మరియతో ప్రవక్త మాట్లాడాడు, దూత మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్ధకము కాదు. దేవుడు చెప్పని ఏ మాట అయినా సార్థకము కాదు, సాఫల్యత తీసుకురాదు. అది మనకు దీవెనకరం కాదు. ఎట్లాంటి కొమ్ములు తిరిగినోడైనా కావచ్చు, మాట లేకపోతే అందుకే అని అంటాడు, దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకము కానేరదు, అసంభవం అది. అందుకని ఇప్పుడు సంఘం ఏం నేర్చుకోవాలి అని అంటే, చిన్న బిడ్డలు ఏం నేర్చుకోవాలి అని అంటే, బాల్య దినాల్లో ఉన్నటువంటి బిడ్డలు, యవ్వన వయసులోకి వచ్చిన బిడ్డలు, నా భవిష్యత్తు శ్రేష్టంగా దీవెనకరంగా ఉండాలని కోరుకునేటువంటి ఆశ ఆలోచన కలిగిన వాళ్ళు ఏం చేయాలని అంటే, ఈరోజు ఒక మంచి స్టెప్ తీసుకోవాలి. ఏంటంటే, నీ మాట చొప్పున నడవడానికి ఈరోజు నేను ఇలాగా నీ మాట చొప్పున, దేవునికి మహిమ కలుగును గాక. నీ మాట అయ్యా, నాకు కష్టమే కావచ్చు. యేసు నేర్పించిన పదం ఏంటంటే, నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తీసివేయి, అయినను చెప్పండి, అయినను నా ఇష్ట ప్రకారం కాదు. నిజంగా మంచి బ్రతుకు బ్రతకాలనుకుంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు వాక్యం అన్నాడు ఆయన, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ, అదే ప్రభు అన్నాడు, అన్ని సమృద్ధిగా కలుగు చేసి నీకు ఇష్టం వచ్చింది తిను, అది మాత్రమే వద్దన్నాడు. అంతే. ఆయన కోరుకున్నది ఏది? నిన్న నేను చిన్న మాట్లాడుకుంటూ ఉంటే, కేరళలో, బెంగళూరులో అవకాడో ఫ్రూట్స్ కానీ, బ్రోకోలీ కానీ, చాలా విలువైనటువంటివి, సింపుల్గా బెంగళూరు దొరుకుతాయా? తేవచ్చు కదా. అవకాడో ఫ్రూట్ కాస్ట్లీ. మనకి ఇక్కడ కేరళలో చుట్టుపక్కల అయ్యానంట. బ్రదర్, మీరు కేరళకి వెళ్ళారు కదా, లేవా అవకాడో ఫ్రూట్ దొరకలేక? ఏమండి, అంత బాగా భలే బెంగళూరులో కనబడతాయా? బ్రోకోలీ కూడా కనబడుతుందా? ఏమండి, రెడ్ క్యాబేజ్ ఉంటుంది, అదేంది ఇంకోటి బ్లూ కలర్లో ఉంటుంది, రకరకాలవన్నీ దొరుకుతున్నాయి. అంటే సృష్టిలో ఏవేవి ఇప్పుడు మనకు కనబడుతున్నాయో అవన్నీ ఏ తోటలో ఉన్నాయి? ఏదేనిలో ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఇది చాలా విలువైనది అనుకుంటే అది ముందుగానే ఉచితంగానే ఇచ్చినాడు దేవుడు. ఎప్పుడైతే దేవుని మాట పోయిందో వెంటనే ప్రయాస ముందుకు వచ్చింది, కష్టం ముందుకు వచ్చింది, చెమట ముందుకు వచ్చింది, దుఃఖం ముందుకు వచ్చింది, భయం ముందుకు వచ్చింది, కలవరం ముందుకు వచ్చింది. ఏమండి, శాపము, చెప్పింపబడిన అనుభవం ముందుకు వచ్చింది. అందుకే ఏ బిడ్డలైతే దేవుని యొక్క సహవాసములో ఉన్నటువంటి బిడ్డలు, కుటుంబాలు దేవుని వాక్యానికి లోబడి బ్రతకడం నేర్చుకుంటారో, దేవుని వాక్యానికి విలువిచ్చి బ్రతకతారో, దేవుని వాక్యాన్ని ప్రియమైనటువంటిదిగా ఎంచుకోవడం నేర్చుకొని అలవర్చుకుంటారో, వారి జీవితాలకు దేవుడు తోడై ఉండి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది తప్పుగా, ఎందుకంటే దేవుడు సెలవిచ్చిన ఏ మాట నిరర్ధకము కానేరదు. అందుకే దైవజనుడైనటువంటి పేతురు
ప్రభుతో చెప్పిన మాట, రాత్రంతా ప్రయాసపడ్డాం నాయన, రాత్రంతా ప్రయాసపడ్డాం నా జీవితం. చూడండి, రాత్రంతా ప్రయాస, జీవితం అంతా ప్రయాస. సంతోషం లేదు, సమాధానం లేదు, ఆనందం లేదు, ఆశీర్వాదం లేదు, కోరుకున్న కడుపు నిండా తిండి లేదు, కోరుకున్న గుడ్డ లేదు, ఏమంటే బ్రతకడానికి సరైనటువంటి జీవితం లేదు. జీవితం జీవిస్తూ ఉన్నాం, ప్రయాస పడతానే ఉన్నాం, కష్టపడతానే ఉన్నాం, చెమట కారుస్తూనే ఉన్నాం, రాత్రింబగళ్ళు. కానీ తగిన ఆనందము లేదు, దీవెన లేదు, సంతోషం లేదు, సంతృప్తి లేదు. అంతా ఖాళీ. తెల్లారు చూసుకున్న లోపల ఏమీ లేవయ్యా, నథింగ్ లార్డ్ అన్నాడు ఆయన. ప్రభు, మేమేమి, మా దగ్గర ఏమి లేదు నాయన, మా దగ్గర ఏమి లేదు. ఆ ధోని వల తప్ప అందులో మాకు సంతోషాన్ని ఇచ్చేదేమి. కారణము, అయ్యా బస్సు అయితే కొట్టేసి నిద్రపోవచ్చు, ఇది చర్చి. హల్లెలూయా. అంటే నేను అబద్ధం చెప్పినట్ట? లేం కాదు ప్రభువా, ఆ అమ్మాయి కదా అని మనకు అక్కడే ప్రారంభమైంది. సరే వినండి, స్తోత్రం. హల్లెలూయా. స్ఫూర్తి చెప్పు, హల్లెలూయా చెప్పేది గొరికేసుకోబాక ఉండేదే. సంతోషం, చలిగా ఉంది కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 చేతుల పైకి చెప్పండి అమ్మా. పేతురు అన్నాడు యేసయ్యతో, సింపుల్ వర్డే, కానీ ఎన్నోసార్లు మనం ధ్యానం చేసుకున్నాం. కానీ చూడండి, ఆది కాడి నుంచి ప్రకటన దాకా వచ్చిన ఏ రాజు అయినా, ఏ న్యాయాధిపతి అయినా, ఏ ప్రవక్త అయినా, ఏమండి విశ్వాసి అయినా, ఏ కుటుంబం అయినా, అన్నిటికీ కీలకమైనది మాటే. బైబిల్ అంతట్లో కీలకమైనది మాటే. దీవించబడ్డది మాట వల్లే, పోగొట్టుకున్నది మాటని పోగొట్టుకోవడం వల్లే. ఏమండి, అందుకు ఇక్కడ అంటున్నాడు ఆయన, రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ మాకేమి, నెలంతా కష్టపడ్డాం నాయన, ఏముండదు మాకు. అదే జీవితము యాంత్రికమైపోయింది. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి. ఏది మా జీవితాల్లో? అంతే. ప్రభు అన్నాడు, నీ ధోనిని లోపలికి నడిపించు. హల్లెలూయా. చదవండి ఇప్పుడు రండి, లూకాసు వార్త 5వ అధ్యాయము. నాలుగవ వచనంలో, నీవు ధోనిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పక. స్తోత్రం. ప్రభు చెప్పిన మాటల్లో 2 చాలా విలువైన మాటలు. తీసుకోండి సంగమా, తీసుకోండి 2 మాటలు. ఒకటి, వల వేయడం ముఖ్యం కాదు, లోపలికి నడిపించాలి. అండర్లైన్ చేసుకున్న అవసరమవుతాడ. ప్రభు అన్నాడు అక్కడ, నీవు ధోనిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా. చూడండి, లోతునకు నడిపించి దేన్ని? నడిపించమంటున్నాడు ఆయన. ఏమండి? ధోనిను లోతునకు నడిపించు. ఈ మాట ఎవరు చెప్పారు? చెప్పాడు. వాళ్ళే ముందేయాలా, నడిపించాలా ధోనిను?
ధోనిని ఎక్కడికి వెళ్ళాలా? లోపలికి వెళ్ళాలా. నువ్వు దరిలో ఉన్నావు. ఏమండి అంటే ప్రయాసతో ఒడ్డుకు వచ్చేసింది ఇది. బాగా వినండి. ప్రయాసతో అంతా తిరిగేసి అదంతా తిరిగేసి ఒడ్డుకు చేరిపోయింది ఇది. బాగా వింటున్నారా? ఒడ్డుకు చేరిపోయింది ఇది. ఇప్పుడు ఒడ్డుకు చేరిపోయిన దాన్ని, నిరాశలో ఉన్న దాన్ని, నిస్పృహలో ఉన్న దాన్ని, ప్రయాసలో ఉన్న దాన్ని, ఫలము లేని దాన్ని, ఖాళీగా ఉన్న దానిని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు దాన్ని ధోని అదే, మనిషి అదే, సరస్సు అదే, కానీ మాట దేవుడిది. స్తోత్రం చెప్పండి ఏమి గట్టిగా. ప్రభువుని మహిమపరచండి అన్నాడు. అదే సరస్సు, అదే వల, అదే ధోని, అదే మనిషి, కానీ క్రొత్తగా యాడ్ అయింది మాట. ఇదే తీసేస్తే అది ఎన్నిసార్లు పోయొచ్చినా ఏమీ ఉండదు. యాడ్ చేసుకొని బ్రతకడం నేర్చుకోవాలండి. దేవుని మాటను కలుపుకొని బ్రతకడం నేర్చుకోవాలి. దేవుని మాటను పక్కన పెట్టడం బ్రతికితే ఆదికాండము 3:17 ప్రయాసతోనే బ్రతుకు దినాలు. ఒక మాట అంటాను, 128వ కీర్తనలో మొదటి మాట, నీతిమంతుడు తన చేతుల కష్టార్జితాన్ని అనుభవించి తీరతాడు, తప్పతాడా? ఎక్కడనైనా 128వ కీర్తన మొదటి వచనం, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగున ఆశీర్వదింపబడును. స్తోత్రం. చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగున ఆశీర్వదింపబడును. సియోనులోండి యెహోవా నిన్నేం చేస్తాడు? ఎక్కడుండే వ్యక్తిని భూమి మీద బ్రతుకుతున్న వ్యక్తిని సియోనులో ఉన్న దేవుడు జ్ఞాపకం చేసుకొని, నీ భయాన్ని జ్ఞాపకం చేసుకొని, మన భక్తిని జ్ఞాపకం చేసుకొని, మన విశ్వాస జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని, దేవునికి మనం ఇస్తున్నటువంటి ప్రాధాన్యతను జ్ఞాపకం చేసుకొని సియోనులో నుంచి దీవించాలని దేవుడు కోరుకుంటున్నాడండి. లోక సంబంధమైన దీవెనలు కాదు, లోకంలో వ్యక్తులు చేతులు పెడితే కాదు, లోకంలో ఉండేవాళ్ళను గొప్పవాడైపోతావు పోరా కాదు. ఒకసారి మనకు అనిపిస్తుంది, మన పాప బర్త్డేకి వచ్చింది, చాక్లెట్ కేక్ తీసుకుని రానాయన వస్తాను, బిడ్డ చిన్న బిడ్డ వంగి కాళ్ళు పట్టుకుని వేస్తాను. వాళ్ళకి నేర్పించినారు వాళ్ళు. ఆయన నన్ను వద్దంటే దీవించమంటున్నారు బాబు, కాళ్ళు పట్టుకొని దీవెన కావాలి, ప్రార్థన చేసి పంపించాం, అన్ని బ్లెస్ చేసి పంపించాం. ఎందుకంటే ప్రభు మనలో ఉన్నాడు. ఆ ఆశీర్వాదం బిడ్డకు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమంటే అందుకే ఇక్కడ చూడండి, లేఖనం ఏం చెప్తుందంటే, ఎప్పుడైతే మనము వాక్యాన్ని పక్కన పెట్టి వెళ్ళిపోదాం అనుకుంటామో ఏమీ ఉండవు. ఇది ఒక హెచ్చరిక. నాకు ఏముండదు, మీకు ఏముండదు, భూమి మీద ఎవ్వరికి ఏముండదు. దేని పక్కన పెడితే? వాక్యాన్ని, మాటను పక్కన పెడితే. మాటే కదా సహవాసం తీసుకొచ్చింది, మాటే కదా రక్షించింది, మాటే కదా ప్రాణం పెట్టింది, మాటే కదా రక్తం కార్చింది, ఆ మాటే కదా మనల్ని లేవనెత్తేది. ఆ మాటే లేకుండా మన ఇష్టానుసారంగా మనం సాగుతూ ఉంటే, అందుకే పేతురుతో అన్నాడు ఆయన, నువ్వు వల అంటే ఏంటంటే ప్రయత్నం. దీవించబడి గొప్పలేపోలే, ఎట్టన్నా చేసేసుకోవాలి, ఎట్టన్నా తీర్చేసుకోవాలి, ఎట్టన్నా ఆగమంటున్నాడు ఆయన. నువ్వు ఆగి ముందుగా నీ భక్తిని లోపల నడిపించు అమ్మాయి. నీ విశ్వాసంలో ఎదుగు, ప్రార్థనలో లోపలికి పో, భయములో లోపలికి పో. దేవునిలో ఎదగడానికైనటువంటి అడ్డుగా ఉన్న వాటి తీసేసుకో. స్తోత్రం కదా. అస్సలు దాన్ని చేయకుండా నువ్వు వలయడము, నువ్వు ప్రయాసపడడం. నాకు నిన్న ఒకరోజు చెప్తున్నాను, మీరు ఎవరికి ఇష్టమైన స్టార్ట్ చేయండి, దేవుడు దాన్ని బ్లెస్ చేస్తాడు. ఏందనంటే, బూడిద గుమ్మడికాయ జ్యూసు, సొరకాయ జ్యూసు, అలోవెరా జ్యూసు, ఏమండి, తర్వాత క్యారెట్ జ్యూసు,
బీట్రూట్ జ్యూసు ఎవరైనా సరే ప్రేరేపించబడి నాడి పెట్టడం లేదు. ఏమన్నా పెట్టినారా బ్రదర్? ఎవరు పెట్టలే. హైదరాబాదులో 10 మంది పనిచేస్తున్న అందించలేకపోతున్నారు. ఏమండి, కీరకాయ జ్యూస్ ఒరిజినల్గా లెమన్ వేసి కొంచెం మసాలాల పొడులు వేసిస్తుంటే 10 మంది పనిచేస్తున్నా తొందరలో దేవుడు వాళ్ళని దీవిస్తాడు స్టార్ట్ చేస్తే. హల్లెలూయా. సాధ్యమైతే చేయండి. టౌన్లో ఎక్కడ లేదు అది. గాంధీ మందిరం సెంటర్లో ఎవరైనా స్టార్ట్ చేస్తే వాకింగ్ చేసి తన్నుకొని వచ్చేస్తారండి. గోధుమ గడ్డి జ్యూసు అయిందా చేస్తారా? నేను నాగిటి మీద చేసిన లేకపోతే చేసేసి ఉంటా. స్తోత్రం. ఎందుకంటే బిజినెస్ అనేది భక్తిగా చేస్తే దేవుడు తప్పకుండా దాన్ని ఏం చేస్తారండి. ఎందుకంటే కోల్గేట్ స్టార్ట్ చేసినటువంటి ఆయన జడ్సన్ అబ్రహాం గారు. సాక్ష్యాలు తెలుసా మీకు? ప్రీతి జడ్సన్ అబ్రహాం గారు తెలుసా? వాళ్ళు కోల్గేట్ కంపెనీ ఆయన 10 నుంచి ఇప్పుడు 2% ఆయన తీసుకుంటున్నాడు. 2% ఆయన తీసుకుంటున్నాడు. కృపా కేక్ ఏది జడ్సన్ అబ్రహాం వారిది. కోల్గేట్ కంపెనీ ఆయన ప్రభు నామంలో ప్రారంభించుకొని మొట్టమొదటి 10% ఇచ్చేవాడంట ఆయన. తర్వాత 20% ఇచ్చినాడు, 30 ఇచ్చినాడు, 40 ఇచ్చినాడు, 50 ఇచ్చినాడు. తర్వాత దేవుడు ప్రపంచంలో దాన్ని తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన 2% ఎంతో తీసుకుంటున్నాడు. మిగతా అంతా దేవుని పరిచర్యకే ఖర్చు పెడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుడు ఏమి అవ్వని దరిద్రులుగా చేయని చేస్తాడా? ఆయన ఇచ్చి శోధించన్నాడు. స్తోత్రం. సరే, వాక్యంలోకి రండి. అదే ధోని, అదే వల, అదే సరస్సు, అదే మనిషి. కానీ కొత్తగా యాడ్ అయింది ఏంటి? మాట. ఇప్పుడు ఎట్లా తయారవుతున్నామంటే అన్నిట్లో దూకుతున్నాం, వాక్యాన్ని వెనక్కి నెడుతున్నాం. దేవుడు ఎర్రోడు అనుకుంటున్నాం. నిజంగా అది మనల్ని ఎంత ఎర్రోళ్ళని చేస్తుంది తెలుసా? ఎందుకంటే మిగతా అన్నీ అనకే, ఏది మనకు ఆశీర్వాదకరంగా మారదు. అందుకే అన్నాడు ఆయన. అందుకే ఒక మంచి డెసిషన్ తీసుకున్నాడు పేతురు. స్తోత్రం. ఇప్పుడు ఏమన్నాడు పేతురు? 5వ వచనంలో నేను చదువుతానమ్మా, మీరు మనసు పెట్టి ధ్యానపూర్వకంగా ప్రార్థనాపూర్వకంగా వాక్యం చూడండి. సీమోను ఏలినవాడా రాత్రంతా మేము ప్రయాసపడితే కానీ ఇది అవసరం. ఈ మాట మనకు ప్రపంచానికి జ్ఞానోదయం. ఇది రాత్రంతా మేము ప్రయాసపడ్డాము కానీ మాకేమీ దొరకలేదు అయినను అనే మాట. వండర్ఫుల్ వర్డ్ అండి. స్తోత్రం. యేసయ్య ఏమన్నాడు ఇందాక? నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు, అయినను నా ఇష్ట ప్రకారం కాదు. దేవునికి మహిమ కలుగును గాక. అయినను నా ఇష్టం కాదు నాయన, నీ చిత్తమే సిద్ధించునుగాక. ఇప్పుడు అంటున్నాడు, అయినను నీ మాట చొప్పున ఈ రోజు నుంచి నా జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నాననే నిర్ణయం తీసుకోకుండా ఎంతకాలం ఉన్నా అంతే. ఎంతకాలము నిర్ణయము మనలో రాదో అంతకాలం అని వెనకబడుతూనే ఉంటాం. దేవుడు దానికోసం ఎదురు చూస్తుంటాడు. అది చేయడం ప్రారంభమైతే ఆయనకి చేయడం వెరీ ఈజీ. దేవునికి మహిమ కలుగును గాక. వెరీ సింపుల్ అండి ఆయనకి. లేకపోతే అంతే వెనకబడుతూనే ఉంటాం. ఎందుకంటే వాక్యాన్ని వెనకేసుకుంటున్నావే, దేవుడిని పక్కన పెట్టేస్తున్నామే. దైవజనుడు దావీదు అన్నాడు 119:50 కంఠస్థ వాక్యం. అది చీద్ బైబిల్లో 119:50. వెనకది ముందు, ముందుది వెనకొద్దు.
నీ వాక్యము నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలలో. అది నువ్వు చెప్పింది 150. అది నువ్వు చెప్పింది నీ వాక్యము నా పాదములకు దీపం మా త్రోవకు వెలుగు. 150 వచనం. 50 వచనం వచ్చి నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది నా బాధల్లో ఇదే. దాన్ని రౌండ్ చేసుకోండి, ఇదే అనే మాట రౌండ్ చేసుకోండి. నెమ్మదికే కారణం అదే, ఆశీర్వాదానికి కారణం అదే, బ్రతుకుకు కారణం అదే. చెప్పాడా? అన్నాడా? భక్తుడు అన్నాడా? ఏమని? నీ వాక్యమే నన్ను, నేను బ్రతుకుతూ ఉన్నాను అంటే నీ వాక్యమే. ఎక్కడ ఏంటి ఈ వ్యక్తి చెప్పే మాట? ఏ బ్రతుకు బతికాడు దావీదు? ఎలాంటి బ్రతుకు బ్రతికాడు దావీదు? హల్లెలూయా. ఎలాంటి బ్రతుకు బ్రతికాడనంటే దేవుణ్ణి కలిగే బ్రతికాడు. దేవుడు లేకుండా బ్రతకడానికి విలవల్లాడేనాడు అంతే కదా. తన్నుకునేసినాడు ఆయన, గింజుకునేసినాడు ఆయన, ఏడ్చేసుకున్నాడు ఆయన, రోధించినాడు ఆయన దేవుడు లేకుండా బ్రతకడానికి. ప్రపంచానికి పశ్చాత్తాపపు ఆక్రందన నేర్పించిన వాడు దావీదు. ఆయన బతకలేకపోయినాడండి. నా వల్ల కాదు ప్రభువా, నా వల్ల కాదు, నువ్వు లేకుండా నా వల్ల కాదు నాయన, నేను బ్రతకలేను, ఈ జీవితాన్ని నేను జీవించలేకపోతున్నాను, నాలో నెమ్మది లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు, ఆరాధన లేదు, తృప్తి లేదు. ఒక చిన్న విషయంలో నీవు లేకుండా చేసుకున్నాను ప్రభువా, దయచేసి నా తోసివేయద్దు నాయన. ఎవరికి ఎంతమందికి ఈ ఆశ ఉందండి మనలో? ఎంతమందికి ఈ దేవుడు లేకపోతే నా బ్రతుకు ప్రమాదము? దావీదు దాన్ని ఎరిగి అంటున్నాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది. బ్రతికించుచున్నది కదా, బ్రతికించి ఉన్నదా, బ్రతికించుచున్నదా? ఒక్కరు చెప్తే అర్థమవుతుంది నాకు. బ్రతికించి ఉన్నది. నా బాధలలో ఇదే. స్తోత్రం. నా బాధలలో ఇదే నాకేమైంది? ఇదే. అందుకని 119వ కీర్తన అంతట్లో వాక్యం యొక్క విశిష్టతను ప్రపంచానికి వెల్లడి చేశాడు ఆయన. స్తోత్రం కలుగునుగాక. వాక్యం యొక్క గంభీరత్వాన్ని, వాక్యాల్లో ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని ప్రపంచానికి 119వ కీర్తనలో వెల్లడి చేసేస్తాడు ఆయన. కానీ ఈరోజు మనందరి జీవితాలలో దేవుడు అనే పదం ఉంది, కానీ దేవుడుతో బ్రతకాల్సిన వాక్యం లేదు. బ్రతుకుతున్నాం కానీ వాక్యానుసారంగా బ్రతకడంలా, వాక్యాన్ని పక్కన పెట్టి బ్రతుకుతున్నాం. దేవుడు చెప్పినట్టు బ్రతకడంలా, దేవుడు చేయమన్నది చేయటంలా, దేవుడు ఉండమన్నట్టు ఉండడంలా, దేవుడు మారమన్నట్టు మారడంలా, దేవుడు కోరుకున్నట్టుగా మన గుండెల్లో ఆ భయము, పశ్చాత్తాపము, ఆ దుఃఖము, ఆ వేదన అవి లేవు. చాలా సున్నితమైన వాడు దేవుడు, చాలా సున్నితమైన వాడు. కొంతమందిని అంటాం భలే సెన్సిటివ్ అండి. మనకందరికంటే సెన్సిటివ్ దేవుడు. తన బిడ్డలు కన్నీరు కారిస్తే చూసి ఓర్చుకోలేడండి ఆయన. మన శాపానికి వెళ్ళకూడదని సున్నితమైన దేవుడు భూమి మీదకి వచ్చేసి కఠినాత్ముడు ఏంటి? పారా, నువ్వు కోరుకున్నట్టు అయింది నీకు కాదు. ఆయన కఠినాత్ముడు కాదు. ఆయన చాలా సున్నితమైన వాడు, చాలా ప్రేమ కలిగిన వాడు, ఎంతో వాత్సల్యత దయగలిగిన వాడు. ఆయన తప్పు అయిపోయింది అని అంటే వెంటనే కౌగిలించుకుంటాడు. మళ్ళా పడతాడని తెలుసు, అయినా పట్టుకుంటున్నాడు. స్తోత్రం. ఈ రోజైనా
ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ యెరూషలేం ప్రాంతాన్ని, పట్టణాన్ని చూసి ప్రభు అన్నాడు, యెరూషలేమా యెరూషలేమా, కోడి తన పిల్లలను రెక్కల కిందకి దాచుకున్నట్లుగా అనేక సార్లు నేనేం చేశాను, అనేక మార్లు నా రెక్కలు నీ కొరకు విప్పాను. ఎందుకో తెలుసా? హల్లెలూయా అనని ఆయనను ఈ దినమందు ఆయనను సమాధానమైన సంగతులను గ్రహించినట్లు నీకెంతో చదువుతారా మాట. పంతొమ్మిదవ అధ్యాయం లూకా సువార్త 41, 42, 43 అనే వచనాలను చూద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయము నేను చదువుతున్నాను, దయచేసి మీ గ్రంథాలు చూడండి. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై సరే, ఒకవేళ ఎంతమంది బాధల్లో ఉంటే తలెత్తినండి దయచేసి. నేను దాకా ఒక మాట వాడాను కదా, దేవుడు చాలా సున్నితమైన వాడని. ఒక మాట అంటున్నాను, ఎదురుగా ఉండేవాళ్ళు దుఃఖంలో, వేదనలో, సమస్యల్లో, శోధనలో ఉంటే మనలో ఎంతమంది వాడిని చూసి బాధపడి ఏడ్చుంటాం? ఎంతమంది వాళ్ళ విషయంలో ఆలోచన కలిగి ఉంటాం? ఎంతమంది వాళ్ళకి ఏదైనా చేద్దామనేటువంటి ఆ మనసులోకి వచ్చి ఉంటాం? మీకు అర్థమైందా? చూసి ఎంత సున్నితమైన వాడు, ఎంత ప్రేమ కలిగిన వాడు అని అంటున్నాడు. దానిని చూచి ఏడ్చి నీవును నీ దినమందైనను సమాధానమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు. కీర్తనలు అంటాడు ఆయన యందు భయము భక్తి కలిగిన వారికి ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. హల్లెలూయా. ఇక్కడ అంటాడు ఆయన, నీవును నీ దినమందైనను సమాధాన సంబంధమైన, వింటున్నావు తేజ? ఇప్పుడు తలలెత్తండి, విందాం బాగా విందాం. ఎలాంటి సంగతులు ప్రభు చెప్తాడు? వాక్యము మనకు ఎలాంటిది? సమాధాన సంబంధమైనవి, దీవెనకరమైనవి, ఆశీర్వాదకరమైనవి, సంతోషదాయకమైనటువంటివి. ఎందుకనంటే నేను ఆ పండు ఎప్పుడు తిన్నాడో భయం నాకు వచ్చింది, పిరికితనం నాకు వచ్చింది, దాక్కోవడం అప్పుడే వచ్చింది, సమాధానం పోయింది, అలజడి స్టార్ట్ అయిపోయింది. కారణం ప్రభు అంటున్నాడు, సంబంధాన్ని పోగొట్టుకునే పనులు చేస్తా వస్తే ఇంతే కదా. సమాధాన సంబంధమైన సంగతులను నువ్వు గ్రహించి నీవు తెలుసుకుని ఎడల నీకెంతో. కానీ ఇప్పుడవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నాయి. ప్రభు నిన్ను దర్శించిన కాలము నీవు అంటే బుధవారం చెప్పలేదా, శనివారం చెప్పలేదా, ఆదివారం చెప్పలేదా? చాలామంది దేవుని సేవకులతో మాట్లాడలేదా, నీకు బోధించలేదా, నీకు బోధపరచలేదా, నిన్ను హెచ్చరించలేదా, నిన్ను గద్దించలేదా, నీకు బుద్ధి చెప్పలేదా, నిన్ను ప్రోత్సహించలేదా, ధైర్యపరచలేదా, బలపరచలేదా కదా? ప్రభు అన్నాడు చూడండి, ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి, అంటే నాకేములే అనుకునింది యెరూషలేము. మనం కూడా అనుకుంటాం. పిల్లరా వినండి, అనుకోమా? నాకేమండి, నాకేం కర్మ, మనకు వచ్చేది నాకేం కర్మ,
నేనేంది అసలు అంటున్నాడు ఆయన. మీకు ఒక అద్భుతమైన మాట చెప్తానంటారా? అంటారా? 7 సంవత్సరాలు విస్తారంగా పండుతాయి, దాంతో సంతోషపడిపోబాకు. దానికి మించినవి 7 కరువు సంవత్సరాలు వస్తాయి, జాగ్రత్త. మనిషి సమృద్ధిలో మాటే వినం, దాన్ని తినివేసే సంవత్సరాలు వస్తున్నాయని జాగ్రత్త పడాలి. అప్పుడు నాకేమీ అనుకోకూడదు, బాగా నాకేమీ అనుకోకూడదు. నేను ఎంతటి వాడను ప్రభువా, నేను ఎంతటి దానను ప్రభువా, ఇంతగా నన్ను ప్రేమించుటకు నేనెంతటి వాడను దేవా, నేనే పాటి వాడను ప్రభువా. దేవుని భయం కలిగిన వాళ్ళు ఎప్పుడు నేను ఎంతటి దాన్నయ్యా, నేనే పాటి దాన్నయ్యా, నేనే పాటి వాడను ప్రభువా అని దీన వస్త్రాన్ని కప్పుకోవడానికే ఇష్టపడతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను మన పిల్లకాయలతో మాట్లాడుతూ ఒక మాట, 131 కీర్తనలో భక్తుడు అంటాడు దావీదు, 131 కీర్తన మొదటి వచనాలు చదువు. అట్ట చదవకూడదు. యెహోవా నా హృదయము అహంకారము కలిగింది కాదు, నా కనులు మీద చూచినవి కాదు, అందన వాటికైనను గొప్ప వాటినైనను నా కన్ను నేను అభ్యాసం చేయట్లేదయ్యా. ఎవరు? దావీదు మహారాజు చెప్తున్న మాటలు ఇవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమంటున్నాడు? యెహోవా నా హృదయం ఎలాంటిది కాదు నాయన, నా కనులు మీద చూడు. చాలామంది అంటారు, రే ఇప్పుడు యాడ్ చూస్తారా కింద అంటారా? ఇప్పుడు యాడ్ కనబడతాంరా. నిజంగా మనకి ఎంత నష్టం ఉండేది. మన శరీరం మనల్ని ప్రేరేపిస్తుంది, పిల్లారా. నన్ను రెచ్చగొడుతుంది, మిమ్మల్ని రెచ్చగొడుతుంది. శరీరంతో బతుకున్నంతకాలం అదే మనల్ని ఊపుతుంది. కానీ దావీదు భక్తుడు అంటున్న మాట, యెహోవా నా హృదయము, నా కనులు అందన వాటినైనా గొప్ప వాటినైనా నేను అభ్యాసము చేసుకోవట్లేదయ్యా. దాని గురించే ఆలోచన నాకెందుకు కదా. ఇక్కడ ఆయన అంటున్నాడు, నా పిల్లారా రండి ఇక్కడ చూద్దాము. అది ఒక భాగం, అది ప్రభు చిత్తమైతే తర్వాత మనం దాన్ని చూద్దాం. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ప్రభువు నేను దర్శించిన కాలమున నీవు ఎరగకుంటివి. దర్శించిన కాలంలో మనం ఏం చేయట్లేదంట. నన్ను కూడా ప్రభు 1992 సంవత్సరం నుంచి ఈ రోజు వరకు అనేక విషయాల్లో ప్రభు నన్ను హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. వాక్యం ద్వారా, సేవకుల ద్వారా, విశ్వాసుల ద్వారా అనేక విషయాల్లో 92 సంవత్సరం నుంచి ప్రభు నన్ను గైడ్ చేస్తూ వస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి, మనము వెంటనే మన బ్రతుకును సరి చేసుకోవడానికి ఇష్టపడాలి. అంటే మానవ స్వభావము మనల్ని ఎంతగా రెచ్చగొడుతుందో దేవుని స్వభావం చేత దాన్ని అంత అనగొట్టడం నేర్చుకోవాలి. ఇది నేర్చుకోవాలి. మానవ స్వభావం ఎక్కడదా తీసుకెళ్తుందంటే పాతాళానికి తీసుకెళ్తుంది. దేవుని స్వభావము పరలోకానికి తీసుకెళ్తుంది. అందుకే దైవజనుడు పౌలు అన్నాడు, ఇది మరణకరమగు శరీరం, నేను దాన్ని నలగొట్టుకుంటున్నాను. దేవుని చిత్తము చేత దాన్ని అది నా మాట వినదు, వినేటట్టుగా కూడా నన్ను చేయదు. అది ఒక నియమము నాలో ఉంది. చెప్పాలంటే నా సమాన వయస్కులో ఎవడు నా అంతటి వాడు లేడు. కానీ నేను యోగ్యుని అనుకోవట్లేదు, పరిగెత్తాను అనుకోవట్లేదు, పట్టుకున్నాను అనుకోవట్లేదు, గురి ఎద్దకు వెళ్తున్నాను నేను. ఇది అభ్యాసం చేసుకోవాలి మన జీవితంలో. అందుకే పేతురు అన్నాడు,
అయినను ఈ మాట అంటే ఆ మాట చెప్పే ముందు ధోని ఎక్కడుంది? నీ మాట చొప్పున వెలవేస్తానన్నాడు కదా. తర్వాత రండి, లోకాసువార్త 5వ అధ్యాయము 7వ వచనంలో 6వ వచనంలో వారు అలాగు చేసి అంటే ఏం చేస్తుంటారు చెప్పండి? అంటే వారు అలాగంటే మన దాన్ని విడ తీసుకోవాలి. ఇప్పుడు ధోనిని ఏం చేసుకున్నాడు? 10 నిమిషాలు 5 నిమిషాలు ప్రభుతో గడపడము అభివృద్ధి చేసుకోమని అర్థం. ఒక్క మాట, దుష్ట సాంగత్యం మంచి నడవడికని. నువ్వు దేంతో ఎక్కువ సహవాసం చేస్తుంటావో అది మన బాడీలో ఇంకిపోతుంది అంతే. నీ ఆలోచనతో, చెడ్డ ఆలోచనతో, తలంపులతో, రకరకాల వాటితో, లోక ఇచ్చలతో, వాటితో నువ్వు ఇమ్మడబడిపోయినావు అనుకో, నీ బ్లడ్ అంతా అదే, నా బ్లడ్ అంతా అదే. వాక్యం చేత, ప్రార్థన చేత, దైవ చిత్తం చేత, దేవుని విధేయత చేత, దీనత్వం చేత, లోబడి తత్వం చేత అభ్యాసం చేస్తున్నాం అనుకోండి, ఇది మన బాడీలోకి వచ్చి దేవుని యొక్క భక్తిలో బ్రతకడానికి అది మన సునాయాసంగా తీసుకెళ్తాం. బరువు ఉండదు అప్పుడు నడిపించడం. ఇంకొక మాట చెప్తాను జాగ్రత్తగానండి. గట్టు మీద నుంచి ధోనిను నీళ్ళలోకి పోయి నడిపేదాకా బరువుగా ఉంటుందా? నీళ్ళలోకి వెళ్ళిపోయిన తర్వాత లోపలికి తీసిపోయేది బరువుగా ఉంటుందా? అది చేయగలిగితే తర్వాత అంతా సులాయాసమే. అది మనకు తెలియక అందుకే పదే చెప్తుంటాను మీకు, బాగా వాక్యాన్ని స్టడీ చేయండి, మంచిగా కన్నీటితో ప్రభు దగ్గర ప్రార్థన చేసుకోండి. చర్చిలో చేయడము భక్తి కలిగిన అనుభవం అనిపించదు పిల్లరా. వ్యక్తిగతంగా ఎవరు కలిగి ఉంటారో అదే భక్తి. ఏడకొచ్చేసి నువ్వు గీపెట్టి ఏడ్చేసి దొల్లాడు, అందరూ అబ్బా ఎట చేసినాడు ప్రార్థన, ఎట చేసింది ప్రార్థన అనుకోవడం తప్పే. అనుకోవడం గొప్ప కాదు. అది నువ్వు దేవునితో గడుపుతున్నావే, శాసనం సంతకం చేయబడిందని తెలిసి కూడా పై గది కిటికీలకి కిలుషులే వైపు కిటికీలు తెరచి మమ్మార్లు దేవుని ప్రార్థన చేశాడే, ఆ స్టాండర్డ్స్ ఎవరు కలిగి ఉంటారు? సింహాలను కూడా మూసేటట్టు చేస్తారు దేవుడు. సొలొమోను పెద్ద చప్పరం ఒకటి కట్టించి 2 అధ్యాయులు ప్రార్థన చేశాడు. రాజుల గ్రంథంలో దగ్గర ఒక అధ్యాయం అంతా ప్రార్థన చేశాడు. ఒక పెద్ద స్టేజీ కట్టించి ప్రార్థనకి. దావీదు గుహలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఎక్కడ స్టేజీలు దావీదు జీవితంలో కట్టి ప్రార్థన చేయలేదు. నేర్చుకోవాలి, వాక్యం చదువుతూ ఉండేటప్పుడు నేర్చుకోవాలి. ప్రార్థనలో కూర్చున్నప్పుడు భయము, పశ్చాత్తాపం, కన్నీరు రావాలి. వెతుకుతారండి వాళ్ళు, ప్రకాశిస్తారండి. అందుకే ఉపవాస కూడికలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఆది కాండంలో అన్నాడు, నేను నీకు ఆజ్ఞాపించిన తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు నీవు తింటివా కదా? నీవు నా మాట వినకుండా నీ ఇష్టానుసారంగా బ్రతికితివా? కానీ పేతురు దానికి జవాబిస్తున్నాడు, నీ మాట చొప్పున వారు అలాగు చేసి వచ్చేయండి. 6వ వచనంలో, విస్తారమైన చేపలు అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ వాలివారు వచ్చి తమకు సహాయం చేయవలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దేనులు మునిగినట్లు నింపిరి. సీమోను పేతురు చూసి యేసు మోకాళ్ళు ఎదుట సాగిలపడి, ప్రభువా, నేను పాపాత్ముడను ప్రభువా. హల్లెలూయా. ఎంత చేపలంట? ఆ అమ్మాయి అంత దీవించబడడానికి గల కారణం ఏంటి? ఆ అబ్బాయి అలాగ బ్లెస్ చేయబడానికి కారణం ఏంటి? ఆ ఫ్యామిలీ అంతగా ఉండడానికి గల కారణం ఏంది అని అంటే, బండ మీద ఉంది, అది ప్రభు మాట మీద ఉంది. అంతే. ఇక నంగులు సొంగులు ఏ మాట అన్నాను, మనం తెల్లగొడ్లు వేసేసుకున్నాం, ఏమేమి చేసేసి నథింగ్ అండి. ఇవన్నీ జస్ట్ ఊరికే సింబాలికల్గా మనం చేస్తున్నాం అంతే. హృదయములో దైవ చిత్తము లేకుండా బాహ్యంగా చేసేది ఏది భక్తి కాదు.
దేవుడు దాన్ని స్వీకరించడు. ఎన్నన్నా చేయి, నేను ఎన్నన్నా చేయనే, కాలిపోద్ది అది. అగ్ని పరీక్ష నిలబడదు. అగ్నిని దాటుకొని పోవాలని అంటే అది దేవుని చేత అభిషేక ముద్ర వేయబడిందిగా ఉండాలి. ఇలాగా సంఘం నేర్చుకోవాలి. వాళ్ళు విస్తారంగా పెట్టారంట. వ్యక్తిగతంగా నువ్వు భయం కలిగి ఉంటే నువ్వు చేసే ప్రతిదీ దేవునికి ఇష్టమైంది. వ్యక్తిగత భక్తి భయం లేకుండా చేసేదంతా వేషమే. స్తోత్రం. అదంతా కూడా దేవుడు అందుకే అన్నాడు కదా, బలులు అర్పించట కంటే పొట్టేళ్ళ మాట వినుట లేకపోతే దేనితో సమానం అన్నాడు ఆయన. సోది చెప్పుటను పాపముతో సమానం. మాయా విగ్రహములు పూజించినట్టుగా. మాయా విగ్రహం అంటే ఏంటంటే ఆ మాట ఎంత లోతైంది తెలుసా? అరే నువ్వు వచ్చింది జీవము గల దేవుని దగ్గరకు వచ్చినావు, మాయా విగ్రహం దగ్గర రాలి నువ్వు. ఇది కాదు దేవుడు. ఆయన ఆత్మస్వరూపుడే మన మధ్యలో. మాయా విగ్రహం అనుకుంటున్నావా? 115వ కీర్తనలో చెవులుండియు, ముక్కుండియు, నోరుండియు, కాళ్ళుండియు, చేతులుండియు, అలా అనుకుంటున్నావా? మనము ఎక్కడికి వచ్చినాం? జీవము గల దేవునితో సహవాసం చేయడానికి. జీవము గల దేవుడు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా. వినండి, ఆయనకు వినండిలే. అది గుర్తుపెట్టుకున్నాడు. 15వ కీర్తనలో అది ఉండేది. మొదటి మాట యెహోవా మాకు కాదు నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే అని. తర్వాత వచ్చే మాటలన్నీ అవే ఉంటాయి. వారి విగ్రహములు ఇలాంటివన్నీ వస్తాయి. అన్నాడు ఆయన సమూయేలు దైవజనుడు సౌలుతో అన్నాడు, అది మాయా విగ్రహాలని పూజించిన దానితో సోది చెప్పుట అని పాపముతో సమానము. నువ్వేదో బలి చేసినావని ఆయన మురిసిపోడు. ఆయన అంటాడు, నేను బలిని కోరువాడును కాను. భక్తుడు కీర్తనకాడు అన్నాడు, దావీదు అన్నాడు 51వ కీర్తనలో, అయ్యా నువ్వు బలిని కోరువాడువు, కోరితే నేను నీకు ఇస్తానయ్యా. నీవు బలిని కోరువాడువు కావు, విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలి. స్తోత్రం. అందుకే ఇప్పుడు పేతురు, వినండి, బాగా వినండి పిల్లరా. ఆశీర్వాదం ఎక్కడ దాగుందో అర్థమైందా? సంతోషము, సమాధానము, ధైర్యము, ఉత్సాహము ఎక్కడ దాగి ఉన్నాయి అంటే ఒంటరిగా ఉన్న దేవునితో సరైన సంబంధం అనుకుంటే ఆ ధైర్యమే వేరు, ఆ బలమే వేరు. అది కలిగి బ్రతకాలి. స్తోత్రం. దాన్ని మెయింటైన్ చేసుకోవాలి. ఎందుకో మనకు బైబిల్లోనే మంచి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి దానికి అంతటికి. ఏసేపా మీ అమ్మ ఎక్కడ? నథింగ్ అన్నాడు. చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది. మీ నాయన? మా నాయన పరదేశంలో ఉన్నాడు. మీకు అన్నదమ్ములు ఎంతమంది? మొత్తం మేము 12 మంది. ఇంత పెద్ద కుటుంబమా? అవును. మాకు అమ్మవాళ్ళు ఉన్నారు, చిన్నమ్మలు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, ఆస్తిపాస్తులు ఉన్నాయి, చాలా సంపద కలిగినటువంటి వారు మేము. కానీ ఇప్పుడు నేను ఒక దిక్కు లేనివాడు, ఎవరు లేనివాడును, బానిస బతుకుతున్నవాడును, అమ్మబడిన వాడును, కానీ దేవుని కలిగిన వాడు. చెప్పండి గట్టిగా. నేను దేవుని కలిగిన వాడు, నేను దేవునికి భయపడేవాడు. అదే ఆయన్ని చక్రవర్తిని చేసేసి పడేసి. స్తోత్రం కలుగును గాక. దేవుడు లేకుండా అన్నీ ఉండడం గొప్ప, అన్నీ లేకపోయినా దేవుని కలిగి ఉండడం గొప్ప. ఒక పాట, మంచి పాట, అది మీరు కూడా నేర్చుకుని, ప్రభు చేతం అయితే నేర్చుకుని నేను కూడా పాడాలనుకుంటున్నాను. ఏం పాట అది? ఏది ఏమైనా గానీ నీతోని టానయా, నన్నెవ్వరేమన్నా గానీ
నిన్ను విడచిపోలేనయా. ఏది ఏమైనా గాని నీతోనే ఉంటానయా. నన్నెవ్వరేమన్నా గాని నీ విడిచిపోలేనయా. నా ప్రాణమా, నా సర్వమా, నాకున్నది నీవేనయా. నాకున్నది నీవేనయా. ఏది ఏమైనా గాని నిన్ను విడచిపోలే, నీతో ఉంటానయా. నన్నెవ్వరేమన్నా గాని నిన్ను విడచిపోలేనయా.